ఏటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. జీవిత బీమా సంస్థ రాజమండ్రి రూరల్ బ్రాంచ్ లో పదవి విరమణ చేసిన డెవలప్మెంట్ ఆఫీసర్ చిట్టూరి వెంకట్రామ్ కుమార్ సివిఆర్ వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. బ్రాంచ్ మేనేజర్ ఎస్ రఘుకుమార్ అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సభలో రామ్ కుమార్, రజనీ కుమారి దంపతులను ఘనంగా సత్కరించారు. వారి కుమార్తెలు కుంజన, కౌస్తుభి పాల్గొన్నారు. వీడ్కోలు సభలో మాట్లాడిన వక్తలు డెవలప్మెంట్ ఆఫీసర్ గా రామ్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని, ఆయన చూపిన ఆప్యాయతలను గుర్తు చేసుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ రఘుకుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంతంగా సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. తోటి డెవలప్మెంట్ ఆఫీసర్ పట్నాయక్ మాట్లాడుతూ 38 ఏళ్ల పాటు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా చేసిన చిట్టూరి వెంకట్రామ్ కుమార్ 70 మంది ఏజెంట్లకు ఉపాధి అవకాశాలు కల్పించి 70,000కు పైగా పాలసీలు చేయించారని, రిటైర్మెంట్ రోజు కూడా 70 లక్షల రూపాయల ప్రీమియం చేయించారని కొనియాడారు. డెవలప్మెంట్ ఆఫీసర్ల అప్పాజీ, కాళీ వరప్రసాద్, ఆచారి, అశోక్ మాట్లాడుతూ రామ్ కుమార్ బోని మంచిదని, మేనేజర్లు కూడా సెంటిమెంట్ గా భావించేవారని అన్నారు. ఇంటికి వెళ్తే సివిఆర్ దంపతులు ఎంతో ఆప్యాయంగా పలకరించి మంచి ఆతిథ్యం ఇచ్చేవారని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సివిఆర్ అండగా ఉండేవారని తెలిపారు. తనకు జరిగిన సన్మానానికి రామ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అబ్రహం, రజని, శ్రీనివాస్, రమాదేవి, తేజస్విని, భవానీ, ఏజెంట్లు సాయిబాబా, గంగరాజు, ఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ వందన సమర్పణ చేశారు. మామూలుగా మాట్లాడరు, రివ్యూ మీటింగ్ లో మాట్లాడరు, టేబుల్ దగ్గర మాట్లాడరు. వంద తెలుసు అందరూ చేస్తారు. చాలా ఉంటుంది చేప అయిపోతుంది. ఎందుకు మళ్ళా ఉండండి, ఉండండి. రమాదేవన్ పిల్లలు ఉన్నారు. ఫ్రెండ్కి వచ్చాను సార్. సార్ ఫ్రెండ్కి వచ్చాను సార్. పట్టుకోండి సార్. ఓకే ఉన్నారండి. ఓకే సార్. సార్ ఫ్రెండ్కి సార్. సార్ ఉన్నారండి. మీరు వేస్తారా? వేసి ఉంచాను సార్. వేసాను. నెక్స్ట్ ఎవరైంది ఇవేంటి సార్ ఫ్రెండ్కి వచ్చాను. ఫ్రెండ్కి సార్. సార్ ఓకే ఓకే సార్. ఇదేంటి? అరే కుమార్ సార్ ఎలా ఉంది సార్? కెమెరా డౌన్ చేయండి సార్. శ్రీనివాస్ గారు ఓకే సార్. వేసి నుంచి వేసి ఇద్దరే బాబు కుటుంబం కూడా ఎడబిడ్డ సార్ ఎలా చూడండి సార్. వేసే ఎలా చూడండి సార్. సార్ కొద్దిగా అనుకున్నాడా? నెక్స్ట్
శతమానం భవన సదాయుషేంద్ర ఆయుషేంద్రియ పరిస్థితి అయ్యా ఆరోగ్య సిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ పలుకుతున్నాను. అలాగే వేదికను అలంకరించిన ఈనాటి మన చీఫ్ గెస్ట్ సివిఆర్ కుమార్ గారికి, అలాగే ఫెడరేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ కాళీవరప్రసాద్ గారికి, మన మిత్రులు అప్పాజీ గారికి, అప్పారావు గారు, అలాగే ఐసీయూ యూనిట్ ప్రెసిడెంట్ పట్నాయక్ గారికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి శుభ సాయంత్రం స్వాగతం. అందరికీ నమస్కారాలండి. నిజంగా ఇలాంటిది అంటే అపాయింట్మెంట్ రోజు ఎంత సరదా పుడుతుందో రిటైర్మెంట్ రోజు కూడా మనకి అంతే సరదాగా రిటైర్ అవ్వడం. బహుశా సార్ ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఈజ్ వెరీ వెల్ సెటిల్డ్. అంటే కంప్లీట్గా అతని ఫ్యామిలీని చక్కదిద్దుకోవడంలో 100% కూడా అతను సఫలీకృతం అయ్యారని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన నిబద్ధత, ఆయన రాసిన ఫాలో అయిన డే 1 నుంచి అపాయింట్మెంట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఫాలో అయిన తీరు కానీ, ఆయన డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసిన నాటి నుండి ఇవాళ వరకు ఆయన ఫాలో అయిన రూల్స్ రిథమ్స్ అన్నీ కూడా ఆయనతో కూలంకుషంగా నేను ఒకరోజు మాట్లాడడం జరిగింది. నిజంగా ఆయన నిబద్ధత ఆయన కాపాడింది. ఇవాళ రోజున ఆయన ఫ్యామిలీ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కానీ, ఆయన ఇంతమంది ఆదరాభిమానాలు చూరుకొని అందరి మధ్యలో ఇవాళ రిటైర్మెంట్ అవుతుండడం అన్నది నిజంగా మిస్ అవుతున్నప్పటికీ కూడా అతని యొక్క డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే దాని అర్థం ఏంటంటే ఇతను ఎంతమంది చెప్పాలంటే ఆయన చాలామంది యొక్క వారి యొక్క జీవితాలకి పలానా యొక్క ఉపాధి కల్పించడంలో సఫలీకృతం అయ్యారు. మనకి అంటే పైన ఎంతోమంది నిరుద్యోగాలు తీసుకుని వచ్చి ఎల్ఐసిలోని ఏజెన్సీ ఇవ్వడము, తద్వారా వారి యొక్క జీవితాలను ఇలా కాదు నువ్వు దీనికి సూటబుల్ అని చెప్పడము, వాళ్ళ యొక్క లైఫ్లో అభివృద్ధి చెందడము, ఇతనితో పాటు ప్రయాణించి ఎక్కువ సంపాదించుకున్న ఏజెంట్ మిత్రులను చాలామంది తయారు చేశారు ఆయన. ఎందుకంటే అది నిజంగా అతని యొక్క నిబద్ధత, అతను చేసుకున్న ఆ సర్వీస్ యొక్క ఆస్పెక్ట్. అలాగే మేమేంటంటే మేనేజర్స్గా యాక్చువల్గా ఎవ్రీ 3 ఇయర్స్కి మేము మారుతూ ఉంటాం. బట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే డే 1 నుంచి కూడా అపాయింట్మెంట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే ఆఫీస్లో పనిచేయడము, అంతమంది ఏజెంట్స్తో ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు కలిసిపోతారు. ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫీసర్ వృత్తి అన్నది నిజంగా ఒక అద్భుతమైన వృత్తి. అది అంటే ఒక గణనీయమైన పేరు సంపాదించుకునే వృత్తి. కాబట్టి అటువంటి వృత్తిలో ఉండి చివరి వరకు డివోగా కొనసాగడము చాలా హర్షణీయం అది. సో నిజంగా ఈ సందర్భంగా అతనికి మిగిలినవి ఏవైతే మీ కోరికలు ఉన్నాయో ఇక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా మీ యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చుకొని ఇంకా ఇక్కడ నుంచి కూడా మీ అంటే డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్ అనేది అంటే ఎంతమందినో అభిమానులు సంపాదించుకున్నారు మీరు. సో వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉంటూ మీ యొక్క శాశ్వత జీవితాన్ని ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము 3 పుష్కలంగా మీకు అందాలని, అలాగే తద్వారా దేవుడు చాలా చక్కగా మీకు పూర్ణాయుష్ సంపూర్ణంగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరూ నాకు కల్పించిన సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుతూ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. నిజంగా శాశ్వత జీవితము మీకు జరగాలి. ఆల్ ద వెరీ బెస్ట్. డెవలప్మెంట్ వృత్తిలోకి వచ్చారు, ఎలాగ అంచెలంచెలుగా ఎదిగారు, ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ కూడా గురించి మన బేస్ యూనిట్ ప్రెసిడెంట్ పట్నాయక్ గారు అతని గురించి క్లుప్తంగా ఒక పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు మా ఏజెంట్ మిత్రులు మరియు కుటుంబ సభ్యులకి ముందుగా మా అన్న రిటైర్మెంట్ 38 సంవత్సరాలు పూర్తి చేసుకుని మా చిట్టూరి వెంకట రామకుమార్ అన్న 38 సంవత్సరాల సర్వీసు కంప్లీట్ చేసి ఈరోజు రిటైర్ అయ్యారు. ఈరోజు మన ఫంక్షన్ ఈరోజు మనకి అరేంజ్ చేయడం జరిగింది. ఆయనతో నేను 33 సంవత్సరాలు అన్నతో నేను ట్రావెల్ చేశాను. నేను
ఈ సందర్భంగా నాకు ఈ అన్న బయోడేటా చదివే అవకాశం నాకు కల్పించిన ముందు సభాధ్యక్షులకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్న చిట్టూరి వెంకట రామకుమార్, అన్న సూర్యారావు దంపతులు అన్నపూర్ణ గారికి ఈయన 18/6/1965 సంవత్సరంలో అనకాపల్లిలో జన్మించడం జరిగింది. ఈయన బీఎస్సీ వరకు అనకాపల్లిలో చేసి ఎల్ఐసికి రాకముందే అంట ఈయన 2 సంవత్సరాలు ముంబైలో కంపెనీలో సేల్స్ మెన్ కింద పనిచేశారంట. అంటే ఆ రోజు అంటే 88 ఎల్ఐసిలోకి వచ్చి అంటే 86లోనే ఆయన ముంబైని చూశారు. ఆ రోజు ఎవరు కూడా మనం ముంబైని చూస్తుంటాం. ఎందుకు చెప్తానో జస్ట్ నేను చెప్తున్నాను. 86లోనే ఈయన ముంబైలో సేల్స్ మెన్గా పనిచేశారని తెలిసింది. అలాగే మా వదిన గారు సహచర రమణి కుమార్ గారు, వారికి 2 కూతుర్లు, అనన్య కుంజన యుఎస్ఏలో ఉంటుందామా, వెల్ సెటిల్డ్. ఈ పాపకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే 2వ అమ్మాయి సూర్య కౌస్తభి హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు. ఈయన మొత్తం మా అన్న చెప్పాలంటే టీం మెంబర్స్ ఈరోజు మా అన్న ఏజెంట్లు 70 మంది ఉన్నారు. ఈ 38 సంవత్సరాల్లో అన్న ఒక 70,000 పాలసీలు పైచిలకే ఆయన చేశారు. ఎందుకు చెప్తా అంటే ఆయన నిబద్ధత, ఆయన వర్క్ విషయంలో, ఆయన బిజినెస్ కమిట్మెంట్ లెవెల్స్లో ఎలా ఉంటారో ఆయన దానికి నేను ఇది ఉదాహరణగా ఇది చెప్పాను. అలాగే అన్న కార్పొరేట్ అని ఎందుకు ఇప్పుడు ముంబైలో 86లో ముంబై ఎందుకు చూశారు ఎందుకు ఇప్పుడు జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని చేయబడి మన సినిమా చూసాం. అలాగే అన్న ఇంటి దగ్గర ఇప్పుడు సేల్స్ మ్యాన్, ఇప్పుడు ఒక కార్పొరేట్లో ఒక పాలసీ ఒక ఏదైనా ఒక సేల్స్ పొద్దున్న టీం వెళ్ళి ఎక్కడన్నా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోరు ఎవరు, వాళ్ళు ఒక చోట మీట్ అయ్యి ఈరోజు టార్గెట్స్ ఏంటి అదేంటి మొత్తం అంతా మాట్లాడుకున్న తర్వాత ఎక్కడి నుంచి అక్కడ వాళ్ళు డిస్కస్ అయిన తర్వాత ఆఫీస్కి వస్తారు. అదే అన్న పొద్దున్నే ఇంటి దగ్గర పొద్దున్న 8 గంటలకు వెళ్ళండి, సివిఆర్ కుమార్ ఇంటి దగ్గర ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ దగ్గర టీవీ కూర్చుంటారు. ఏజెంట్లు మొత్తం అంతా కూడా సిస్టమేటిక్ అక్కడ వచ్చి అన్నను పలకరించి ఆ రోజు ఆ టార్గెట్ తీసుకుని వెళ్తారు కంపల్సరీ. ఇది నేను 1992 చూశాను. ఎందుకు ఇలా వచ్చిందా అనుకున్నాను. తర్వాత మన కాలక్రమేణా 2000 తర్వాత కార్పొరేట్స్ ఈ సెక్టర్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏదో ఈ మనకి కార్పొరేట్స్ ఇవన్నీ వచ్చి ఇలా ఇక్కడ మీట్ అవుతున్నారు అనుకున్నాం. కాదు, అన్న 1986లో నేర్చుకున్నాడు. ఇది దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అన్న సక్సెస్కి నిదర్శనం అది. అన్న ఇన్ని పాలసీలు చేశాడు. ఎంతమంది ఏం చేశారు. కొత్త సత్యనారాయణ 5 బ్రాండ్ ఏజెంట్లు వీళ్ళు, మన టీవీ వెంకన్న బాబు, వీళ్ళందరినీ కమాండ్ చేసుకుంటూ 38 సంవత్సరాలు వాళ్ళతో చేసుకొచ్చారు. కొత్త సత్యనారాయణ చాలా 5 బ్రాండ్ అటువంటి అతన్ని ఈ రోజు కూడా అన్నతో హ్యాపీగా మింగిలే ఉన్నాడు. వెంకన్న బాబు, టీవీ వెంకన్న బాబు, వీళ్ళందరూ అంటే నాకు కొద్ది తెలుసున్న కాబట్టి చెప్తున్నాను. అలాగే అన్న పెద్ద యూనిక్ క్వాలిటీ బిజినెస్ పరంగా చూస్తే అన్నలో ఒక పక్క యూనిక్ పర్సన్ అతను. ఇది ఎందుకు చెప్తానంటే యూనిక్ పర్సన్ అని, అన్న ఫ్యామిలీ లైఫ్ బిఎం గారు చెప్పారు ఇప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. అన్న ఒక ఇల్లు కొన్నాడు ఎక్కడ, ఏవిఎప్పర్ రోడ్లో. ఆ రోజులో అది ఒక ట్రెండ్ సెటర్ మా ఎల్ఐసి ఎంప్లాయీస్కి. కల నిజంగా చెప్తాను, డూప్లెక్స్ ఇల్లా నిజమే, డూప్లెక్స్ ఇల్లు ఒక చాలా బాగుంటుంది. చాలామంది కొద్దిమందికే తెలుసు అది. ఏంటంటే అంత గొప్ప ఇల్లు తీసుకున్నాడు అంటే అన్న రేపు పొద్దుట ఎలా ఉండాలి, అన్న అంత యూనిక్ పర్సన్. అలాగే చాలామందికి తెలియని విషయం ఈ రోజున కూడా, అంటే నాకు నిన్న చూసాగా నిన్న సాయంత్రం తెలిసింది కానీ 35 సంవత్సరాలు 1992 జాయిన్ దగ్గర నుంచి దొల్ల సూర్యానుమూర్తి గారు, అంటే ఆ రోజు మన బ్రాంచ్ మేనేజర్ నాకు తెలిసిన దగ్గర నుంచి, తర్వాత టి వెంకటేశ్వరరావు గారు, సివిఎస్ రావణమూర్తి గారు, మా ఎన్వి రావు గారు, వీళ్ళందరూ ప్రతి బ్రాంచ్ మేనేజర్ జాయిన్ అయితే ఫస్ట్ బ్రాంచ్ ముహూర్తాన్ని జాయిన్ అవడానికి ముహూర్తంగా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు సివిఆర్ కుమార్ అన్న ఇంటికి వెళ్ళి టీ తాగి స్వీట్ తిని బిజినెస్ స్టార్ట్ చేసేవారు అందరూ. ఇది చాలామందికి తెలియని విషయం. ఇది చాలా గొప్ప ఉండేది. ఎన్ వెంకటేశ్వరరావు గారు 1997లో ఆయన రాజమండ్రి వచ్చి 2 రోజులు వెయిట్ చేశారు. సివిఆర్ అన్న ఊర్లో లేడు, సివిఆర్ అన్న కోసం వెయిట్ చేసాడు ఆయన. ఏంటి మీరు వెయిట్ చేస్తారేంటి సార్ అంటే, కాదు నాకు అనకాపల్లి నుంచి వచ్చాడు ఆయన. అనకాపల్లిలో నాకు చెప్పి సివిఆర్ ఇంటికి వెళ్తే నేను బిజినెస్ స్టార్ట్ చేయను నా సెంటిమెంటు అని చెప్పి అన్న వచ్చిన తర్వాత తీసుకెళ్ళాడు. అంటే అన్న ఒక ఇది చూడండి అంత ఇదిలో ఉంటుంది. అందరూ బ్రాంచ్ మేనేజర్ల కోసం బ్రాంచ్ మేనేజర్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం, కాదు అన్న కోసం బ్రాంచ్ మేనేజర్ వెయిట్ చేస్తున్నారు. అందుకే అన్న యూనిక్, చాలా యూనిక్ పర్సనాలిటీ అన్న. అలాగే అన్న ఇంకా చాలా అసలు నిన్నటి వరకు కూడా అంటే బిజినెస్ విషయంలో నిన్నటి వరకు కూడా అన్న చాలా గొప్పగా మన ఎప్పుడో చెప్తుండేవాడే, నా బిజినెస్ రిటైర్మెంట్ చాలా గొప్పగా ఉండాలి బిజినెస్ అండ్ కంటిన్యూస్. నిన్న కూడా చాలా గొప్ప ప్రీమియం, నెంబర్ ఆఫ్ పాలసీలు అన్న ఎక్కువ అంట. నేను చూడండి అన్న నిబద్ధత ఎంత గొప్పదో. ఎల్ఐసిలో ఒక డెవలప్మెంట్ ఈరోజు లాస్ట్ మినిట్ వరకు కూడా కష్టపడి ఇంత ఇలా ఉన్నాడు అంటే మనం కూడా మన ఎల్డర్స్, మన ఇప్పుడున్న కొత్త వచ్చే డెవలప్మెంట్స్ కూడా ఈయనొక దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అది ఇప్పుడే చాలామంది తీసుకుంటలేదు, చాలా ఈజీ గోయింగ్, ఏముందిలే ఉద్యోగం మన సంపాదన మన ఏదో చేసుకెళ్ళిపోదాం, అది కాదు. మనం ఒక లైఫ్ స్టైల్ని ఇలా అలవాటు పరచుకోవాలంటే ఇంత కష్టపడాలనేది మాత్రం గుర్తెరగాలి. ఇంకొక విషయం ఒకటి చెప్పాల్సింది అంటే ఎల్టీసీ మన ఎల్ఐసిలో ఎల్టీసీ ఉంటుంది.
నేను ఇవన్నీ చెప్తాను, నేను కొన్ని నేర్చుకున్నాను చెప్తున్నాను. ఎలా వాడాలో కాదు ఎల్టీసీ అంటే మనకి జాయిన్ అయితే పల్లె ఎల్ఐసి ఎంప్లాయీస్కి అంటే ఎల్టీసీ వెళ్తే 2000 కిలోమీటర్లు ఇచ్చేవాడు మనకి. 2000 కిలోమీటర్లు వెళ్ళి ట్రైన్లో సెకండ్ డీసీలో వెళ్ళి సెకండ్ డీసీలో వచ్చేవాడు. అక్కడెక్కడ అంటే ఎల్ఐసి గెస్ట్ హౌస్ దొరికితే వెళ్ళడం, లేకపోతే మళ్ళీ అక్కడ చిన్న లాడ్జీలో ఉన్నాను. సివిఆర్ కుమార్ అలా చేయలేదు. ఎప్పుడు 92 నుంచి వస్తాను. అన్న ఎల్టీసీ తిరిగినట్టు ఎవరో తిరిగి ఉండరు. అన్న ఎక్కడికి వెళ్ళినా 7 స్టార్ హోటల్లోనే దిగుతాడు. గుర్తుపెట్టుకోండి, దానికి ఎంత కష్టపడి సంపాదించి చూడండి. ఇటువంటి వరల్డ్లో మీరు ఎవరో చూసిన ప్లేసులు ఎవరైనా ఇది హార్ట్ బెలూన్ ఎవరైనా ఎక్కున్నారండి? చాలామంది ఎక్కలేరు. ఫస్ట్ హార్ట్ బెలూన్ ఎక్కినవాడు అన్నండి మొత్తం అంతా. అంటే అంత యూనిక్గా ఆలోచిస్తాను నేను. ఇంత అన్న అంటే అంత అతను ఆ లెవెల్లో థింక్ చేసి దానికి అలాగే కష్టపడి ప్రతిదీ ఆయన సంపాదించుకుంది. ఆయన డబ్బులు ఉండొచ్చు. ఆయన అనకాపల్లిలో మాకు ఎన్వి రావు గారు వచ్చారాగారు నాకు చెప్పారు, ఇక్కడ బెల్లం కుండలు అనకాపల్లిలో బెల్లం కుందులు ఉంటాయి. అలాగే సివిఆర్ కుమార్ అనే ఒక డెవలపర్స్ ఉంటాడు, ఆయన ఇంట్లో బెల్లం కుందులు లాంటి బంగారం కుందులు ఉంటాయి అని చెప్పేవాడు మాకు. అది మేము నవ్వుకున్నాం. నిజంగా అతనికి అంత రిచ్. మామూలుగా ఎలా ఉన్నా అన్న నిజంగా ఎల్ఐసి పరంగా మాత్రం అన్న చాలా కష్టపడి ప్రతి ఇష్యూ కూడా అన్న అలాగే తీసుకుంటాడు. అదే అన్నం తీసుకున్నాను. అన్న నేను ఇల్లు కట్టినప్పుడు ఇలాంటి ఇల్లు మాకు కూడా ఉండాలనుకుని నేను అన్నని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు నేను ఆ డిజైర్ నేను నెరవేర్చుకున్నాను. ఇటువంటివి మనం నేర్చుకోవాలి. అలాగే ఎల్టీసీ అన్న నేర్చుకున్న అల్టా ఇంత ఇలా చేస్తున్నప్పుడు కూడా ఇన్ని ఇలా ఉన్నప్పుడు నిజంగా అన్న ఈరోజు పెళ్లి కొడుకు కుమార్ గారికి నేను అలాగే ఉంటాను ఎప్పుడు చూసినా ఫ్రెష్గా. అదే అలాగే ఉంటుంది వ్యవహారం చూడబోతే. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఎప్పటిదాకా కుమార్ ఇంటికి వెళ్ళి ఫస్ట్ బోనీ కొట్టేవారు అన్నారు. ఇక పైన రిటైర్మెంట్ ఫంక్షన్కి పట్నాయికి ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకుంటారు. ఎందుకంటే ఇంత లేపి వదిలిపెట్టడం ఎవడో అలా అయ్యే పని కాదు. కాబట్టి అంత డిమాండ్ ప్రమాణంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పట్నాయికి మై కొలీగ్ కాళీవర్ ప్రసాద్ అండ్ ఇవాళ కార్యక్రమానికి వచ్చాడు డిపిఆర్వి సుబ్బారావు, డెవలప్మెంట్ ఆఫీసర్ ఫ్రమ్ రాజోల్. ఆయన ప్రత్యేకంగా అక్కడి నుంచి వచ్చారు. ఆయనకు కూడా మిగతా ఫ్రెండ్స్ అందరికీ, కుమార్ ఏజెంట్స్, మా కొలీగ్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాను. కాబట్టి ఇవాళ కుమార్కి అటువంటి సెకండ్ లింగ్ మళ్ళీ కొత్త టైర్స్ వేసుకుని బండి స్టార్ట్ చేసినట్టుగా కొత్త జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అటువంటి అందమైన జీవితం అతనికి దక్కాలని భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. టుడేస్ చీఫ్ గెస్ట్ సివిఆర్ కుమార్, అప్పాజీ గారు, పట్నాయక్ అండ్ రజనీ గారు, పిల్లలు అండ్ మై ఏజెంట్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా నాకైతే మాత్రం కుమార్ రిటైర్మెంట్ అనేది నాకు అసలు నచ్చని విషయం. సాధ్యమైనంతవరకు ఏంటంటే వాడు లికా కూడా తీసుకుని చేసుకుంటే బాగుండని చెప్పి చాలా ఆశపడ్డ వాళ్ళల్లో వాడు ఎంతవరకు ఆశపడ్డాడో తెలియదు, కానీ నేనైతే మాత్రం ఎక్కువ ఆశపడ్డాను, చాలా మోటివేట్ చేశాను. బట్ అది రావచ్చు అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ కూడా ఎల్ఐసి అందరికి కూడా అవకాశం ఇచ్చేలాగా సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అందువల్ల ఏంటంటే వచ్చేదానికి పరిపూర్ణమైన అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ మీ ఏజెంట్స్ అందరికి కూడా. మన మిత్రులు అన్నారండి, మా బిఎం గారు కొత్తగా వచ్చారు. మా బిఎం గారు కొత్తగా వచ్చినప్పుడు మన రఘు గారు, సార్ మీ ఇంటికి వస్తాము అని ఏబిఎం గారు కాల్ చేశారు. చేస్తే నువ్వు లేదండి మా ఇంటికి రావడానికి లేదండి అన్నాను. అదేంటి సార్ అని చెప్పి అన్నారు. కాదండి, ముందు బిఎం గారు కొత్తగా వచ్చారు కాబట్టి బోని అనేది కుమార్ గారితో స్టార్ట్ అవ్వాలి. మా ఇంటికి మాత్రం మీరు ఈ రోజైతే రావడానికి లేదు, కుమార్ ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా రండి మీ ఇష్టం. కాబట్టి మీరు కుమార్ ఇంటికి వెళ్ళండి, కుమార్ ఇంటికి వెళ్ళాకనే మిగిలిన ఇల్లు సందర్శించండి. ఇది ఆనవాయితీ మా బ్రాంచ్లో ఇప్పుడు దాకా ఈ 30 years నుంచి అని చెప్పని అనడం జరిగిందనమాట. సో అదేవిధంగా బిఎం గారు కుమార్ ఇంటికి వెళ్ళడం జరిగింది. దాని తాలూకు ఇంపాక్ట్ చూడండి, ఎప్పుడు లేదంత ఇదిగా జూన్ నెలలో మంచి అద్భుతం వ్యాపారం అయింది. చప్పట్లు కొట్టండి. అదంతా చేసింది ఎవరు? మన ఏజెంట్ మిత్రులే చేశారు. కాకపోతే ఏంటంటే కుమార్ బ్రాంచ్లో ప్రతి ఇయర్ దసరా పూజలో కానీ ప్రతి విషయంలో కూడా కుమార్ హస్తం లేకుండా ఏది జరగదండి. మేము రోజువారీ ఆఫీస్కి వస్తుంటాం కదా, వచ్చినప్పుడు 12-1 గంట అయితే 1 గంట అయిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే కింద కొన్ని సొరుగులు అంతా కెలికేసేసి మాకు బిస్కెట్ ప్యాకెట్ పెడతాడండి. బిస్కెట్స్ అంటే మేమెవరైనా అడగం, మా వర్క్లో మేము ఉంటాము, కానీ అంటే అందరినీ జాగ్రత్త చూసుకోవడం అనేది వాడికి సరదా. అంతే, మేము అడగలేదు బిస్కెట్లు,
అయినా కానీ వాడు సరుకులు బోర్డు ఉంటాయి, అన్నీ కూడా ఆ టయానికి మొత్తం 2-3 ప్యాకెట్లు అందరికీ ఇచ్చేవాడు అనమాట. వాడైతే తినేవాడు కాదు, మాకు ఇచ్చేసేవాడు. సో అదే కాకుండా పర్సనల్గా చూస్తే అదే కాకుండా సివిఆర్ కుమార్ ఎంత అద్భుతమైన నిబద్ధత అంటే, కుమార్ చాలా సందర్భాల్లో డివిజన్లో తన ఎంటైర్ కెరీర్లో ఎప్పుడు కూడా టాప్ 20-50లో ఉన్నాడండి. చప్పట్లు కొట్టుకోవచ్చు. ఇదంతా కారణం ఎవరు? వాళ్ళ ఏజెంట్ మిత్రులే చేశారు. కాకపోతే ఏంటంటే గైడెన్స్ అనేది మాత్రం కుమారే ఇచ్చాడు. కాబట్టి డివిజన్లో 200 మంది డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉంటే అందులో టాప్ 15-20లో ఉండేవాడు. చాలా మంచి ది బెస్ట్ టాప్ డెవలప్మెంట్ ఆఫీసర్. అంతేకాకుండా నిన్నటి రోజున కూడా బ్రాంచ్కి ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంలో ఏమన్నా బియ్యములు అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి హెల్ప్ఫుల్గా ఉండి రైజ్ టు ద అకేషన్ అంటారు కదా, అంటే సమయానుకూలంగా అది బ్రాంచ్కి కానీ హెల్ప్ చేయడం అనేది ఉంటుంది. అది ఆ రకంగా ఏంటంటే నిన్న 70 లక్షల సింగిల్ ప్రీమియం ఇచ్చి బ్రాంచ్కి ఏంటంటే ఒక చిన్న ఊతం ఇచ్చాడు అనమాట. కాబట్టి అది చాలా చిన్న విషయం కాదండి. నాకేమొస్తుంది 70 లక్షలు చేసిన బ్రాంచ్కి వస్తుంది, నాకు సంబంధం ఏంటి అనుకోలేదు. కుమార్కి ఏమీ వర్కౌట్ అవుతుంది నాకు తెలుసు ఆ సంగతి, కానీ బ్రాంచ్ కోసం చేసాడు. ఆ టైప్ కమిట్మెంట్ అనేది జనరల్గా ఉండదండి. ఏదన్నా ఫామ్ నాకేమన్నా అవసరం అయిందనుకోండి ఆఫీస్లో, కుమార్కే కాల్ చేస్తాను, ఒరే ఆ పాత ఫామ్ ఏదో ఉంది కదా అది ఉందా అని చెప్పి అంటాను. అది చూస్తాను రా అని చెప్పని వాడి ఇంట్లో ఏంటంటే మొత్తం పేర్చుంటాయి అన్నమాట. మొత్తం మీరు నమ్ముతారో లేదండి, వాడు 25 సంవత్సరాల క్రితం తాలూకు పే స్లిప్స్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి తెలుసా మీకు? నమ్ముతారా? అంటే ప్రామిస్ అండి, అంటే వాడు యూనిక్ పర్సన్ అంతే. వీడియో పట్నాయక్ చెప్పాడు కదా, పట్నాయక్ గారు చెప్పారు కదా, యూనిక్ అనమాట. అంటే డేటా షీట్లు దగ్గరగా బ్రాంచ్లో టాపర్ కదా, బ్రాంచ్ టాపర్ అయినాక దాదాపు ఒక కుమార్ చేయించి 40,000-50,000 పాలసీలు ఉంటాయి. వాటన్నిటి తాలూకు డేటా షీట్స్ కూడా ఉన్నాయండి ఇప్పటికీ. మీరు కావాలంటే ఛాలెంజ్ మీరు వెళ్ళి చూసుకోండి, కుమార్ ఇంట్లో ఉంటాయి. ఒక మొత్తం పెద్ద సరుగు చేయించాడు, దానికి పెద్దగా అటక చేయించాడు అనమాట. అందులో మొత్తం పేర్చుంటాయి అనమాట. ఏజెంట్ తాలూకు డేటా మెయింటెనెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. బ్రాంచ్లో ఫామ్ ఉన్నా లేకపోయినా కానీ కుమార్ దగ్గర మాత్రం ఆఫీస్లో, పర్సనల్ ఆఫీస్లో ఉంటుందన్నమాట. అంతా అంటే ఏజెంట్స్తో కూడా రెగ్యులర్గా టచ్లోనే ఉంటాడు. అసిస్టెంట్స్ ద్వారా కూడా హెల్ప్ఫుల్గా ఉండేవాడు. అసలు కుమార్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఎలాగంటే ఒకటే రోజు జీవశ్రీ పాలసీలు అప్పుడు ఒకటే రోజు ఎన్ని రా చేసా, ఎంత గంటలో, 1 గంటలోనండి జీవశ్రీ పాలసీ తేవడం అంటేనే కష్టమైన రోజులు. అంటే 2000 సంవత్సరం అప్పుడండి, 99-2000లో ఒక పాలసీ తీసుకోవడానికి కష్టమైన సందర్భంలో గంటలో 40 గ్రీన్ ఛానల్లో చేశాడండి. గంటలో బియ్యంతో మాట్లాడుకొని అసలు వాడు ఓడిసీలు కూడా వన్ డే సెంచురియన్స్ అంటారు కదా, అవి కూడా వాడు ఒకటే ఏజెంట్స్తో ఓడిసీ చేయించాడు వన్ డే. అందులో వాడు అంత అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే మా సిస్టర్ రజనీనే. ఇది మాత్రం వాస్తవం అండి, ఖచ్చితంగా. అవునా కదా ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఏంటంటే ఎవరు వెళ్ళినా కానీ చాలా ఆప్యాయంగా ఆవిడ చూస్తారు, చక్కగా మాట్లాడతారు. కుమారు మాట్లాడేది కాదు, కుమారు మాట్లాడతాడు. అట్ ద సేమ్ టైం ఆవిడ కూడా చాలా రిసీవ్ చేసుకొని చక్కగా మాట్లాడి మొత్తం ఏ టైంకి ఏది వెళ్ళినా కానీ అన్నీ కూడా జాగ్రత్తగా హోమ్ మేడ్ స్వీట్లు హాట్లు పెడతారు అనమాట ఆవిడ. అందువల్ల ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ, చిన్న సాయిబాబా పూజ ఉన్నా కానీ, మా ఇంట్లో మా పాప మెచ్యూర్ ఫంక్షన్ అయినా కానీ, ఎన్ని గృహప్రవేశం అయినా కానీ, ఏ ఫంక్షన్ అయినా కానీ వీళ్ళ జంట లేకుండా మా ఇంట్లో ఏది జరగలేదండి. నాకు ఏదన్నా అవసరమైతే ముందు కాల్ చేసేది ఎవరికంటే కుమార్కి కూడా కాదు. చేస్తే చాలా బాగుంటుంది, మీరు బాగా చేసుకోవాలి, మనం ఎంత చేసుకుంటే అంత అనేసి నాకు చాలా బాగా మోటివేషన్ చేశారండి అప్పుడు. మరి ఈరోజు 70,000 కుటుంబాల్లో జీవిత బీమా జ్యోతి వెలిగించారంటే అది ఎంత గొప్పతనం సార్. అది ఎంతోమంది ఏజెంట్లు తయారు చేశారు. ఆఖరి నిన్న కూడా ఎన్బి డిపార్ట్మెంట్లోనే కూర్చొని జాగ్రత్తగా వర్క్ పూర్తి చేయించి బయటకు వచ్చారండి. చాలామంది రిటైర్ అయితే ఇంకా పర్వాలేదులే అనుకుంటారు, కానీ సారు నిజంగా ఇంకొక 10 years ఎక్స్టెన్షన్ అయ్యి లెక్క తీసుకొని మాతో కంటిన్యూ అయ్యి ఉంటే ఎంతో ఆనందం. కానీ సార్ మరి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఏంటో, మరి ఆయన హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ రెస్పెక్టెడ్ సివిఆర్ కుమార్ గారు అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అంటే నేను కొత్తగా వచ్చాను ఈ బ్రాంచ్కి.
కానీ ఈ ఫంక్షన్ ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలే. ఎందుకంటే ఇందాక కాళీ గారు చెప్పినట్టు డెవలప్మెంట్ ఆఫీసర్స్కి వెళ్దామంటే ఫస్ట్ సార్తోనే మొదలేయమన్నారు. జనరల్గా ఎక్కడన్నా కొన్ని పర్సనాలిటీలు కొన్ని స్పెషల్ ఉంటాయి. సార్ టీంలో సార్ ఏజెంట్లు స్పెషలు, డెవలప్మెంట్ ఆఫీసర్ స్పెషలు, ఆయన కూర్చునే టేబుల్ స్పెషలు, ఆయన ఇచ్చే చాక్లెట్స్ స్పెషలు, ఆయన ఇచ్చే బిస్కెట్లు స్పెషలు, అందులో ఆయన రాసే థియరీ ప్రోగ్రాం కూడా చాలా స్పెషల్, మాట్లాడటం కూడా స్పెషల్. సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న వ్యక్తి చాలా రేర్గా ఉంటారు. సో సార్తో కొంత నాకు అటాచ్మెంట్ తక్కువే, ఎందుకంటే షార్ట్ టైం నేను ఆయనతో జర్నీ చేశాను. కానీ సీనియర్ మిత్రులు చెప్తున్నట్టు అప్పుడెప్పుడో జాయినింగ్లో ఈయన స్టార్టింగ్లో పెట్టిన ప్రపోజల్ 300 కాపీ కూడా ఈయన దగ్గర జెరాక్స్ కాపీ ఉందంటే అంత మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే ఆర్డినరీ వాళ్ళు ఆ రకంగా మెయింటైన్ చేయలేరు. సో చాలా ఉంది చెప్పడానికి. కాకపోతే సార్ ఎప్పుడు నాకు ఫోన్ చేసినా గురువు గారు అంటూ ఉంటాడు. ఈయనేంటి వయసుతో సంబంధం లేకుండా గురువుగారు అందరిని అంతే పిలుస్తున్నాడా, నన్ను మాత్రం అంతే పిలుస్తున్నాడా అని ఒక డౌట్ వచ్చేది నాకు. లేకపోతే నాతో ఏమైనా పని ఉందేమో అందుకని గురువుగారు అంటున్నాడేమో. కానీ నాకు తెలిసి ఒక మనిషికి జీవితంలో ఎన్ని సీక్రెట్లు ఉంటాయి అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ప్రతిదీ సీక్రెట్గానే మాట్లాడతాడు ఆయన. ప్రతిదీ చాలా సున్నితంగా ఆ చెవుల్లో వినపడి ఆ నోటికి ఆ చెవుకి మాత్రం వినపడేటట్టు మాట్లాడతారు. అదొక మ్యాగ్నిఫిషెంట్ టెక్నిక్. అది సార్కి మాత్రమే వచ్చింది. అది తర్వాత కదా. సో సార్ అయితే ఇంత ప్లానెడ్గా ఇంత పక్కాగా ఉండే వ్యక్తి రిటైర్మెంట్ లైఫ్ కూడా ప్లాన్గానే చేసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఇంత డిసిప్లైన్డ్గా సార్ చెప్తున్నారు. పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారని. మేము కూడా ఒకసారి మేడం సార్ వాళ్ళ ఇంటికి విజిట్ చేసినప్పుడు సారు మీరు అందరూ చెప్తున్నారు సార్ అయి పెట్టి చంపేస్తారు ఈ పెట్టి చంపేస్తారని. మేడం గారు అయితే మమ్మల్ని ఆ రోజు కదలనీయకుండా తినిపించి మేడం గారు సో అవే అలా ఉంటాయి కాబట్టి సో రిటైర్మెంట్ లైఫ్ కూడా ఆయన పక్కాగా అంతా ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే ప్రశాంతంగా సాగుతుందని, ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ కూడా పూర్తి ఆరోగ్యంతో ఎప్పుడూ మాకు అందుబాటులో ఉండేటట్టుగా గైడెన్స్, ఎందుకంటే యంగ్స్టర్స్ మేము ఉన్నాం కాబట్టి మాకు మంచి గైడెన్స్ ఇచ్చే విధంగా ఆయన మాకు అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథి కుమార్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసిన మిత్రులందరికీ ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంక రిటైర్ అయిపోతున్నారుగా ఆయనతో మనకి పని ఏంటని చాలామంది మిస్ కొట్టేస్తారు. అలాంటిది కాకుండా ఆయన మీద గౌరవంతో ఆయన మీద అభిమానంతో ఈవేళ ఈ ఫంక్షన్కి విచ్చేసిన మిత్రులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కుమార్కి నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. 30 సంవత్సరాల్లో చాలా బోల్డ్ విషయాలు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే వాడికి 2 అమ్మాయిలు నాకు 2 అమ్మాయిలే. సో అన్ని విషయాలు కూలంకషంగా నాతో చర్చిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఒకటే ఏజ్ అవ్వడం వల్ల. ఉద్యోగపరంగా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ ఆఫీసర్ కుమార్ గారు. ఎందుకంటే ఎప్పుడు నేను జాయిన్ అయినప్పటి నుంచి ఆయన సక్సెస్ఫుల్లోనే పైన టాప్లోనే ఉండేవాడు. ఎంతోమంది ఉత్తమమైన ఏజెంట్లను తయారు చేశాడు. మా ఉద్యోగం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎంతమంది ఏజెంట్లని మనం బ్రాంచ్కి ఎల్ఐసికి అందించామనే దాన్ని బట్టి మా గౌరవం ఆధారపడి ఉంటుంది. మంచి ఏజెంట్లని ఈవేళ కార్పొరేషన్కి మంచి సిస్టమేటిక్గా తయారు చేసి బ్రాంచ్కి కార్పొరేషన్కి అందించాడు కుమార్. ఎందుకంటే వాళ్ళ ఏజెంట్లు చైర్మన్ క్లబ్ మెంబర్లు, జడ్ఎం క్లబ్ మెంబర్లు అందరూ చాలా క్లబ్ మెంబర్లే ఎక్కువ ఉన్నారు. కుమార్కి చాలా సిస్టమేటిక్గా అద్భుతంగా వాళ్ళని తీర్చిదిద్దాడు. ఎందుకంటే అదే కార్పొరేషన్కి వాళ్ళం మేము రిటైర్ అయిపోతాం కానీ మా ఏజెంట్లు ఇంకా ఎల్ఐసిలో ఉంటూ ఉంటారు. వాళ్ళు బాగా వ్యాపారం చేస్తూ ఉంటే అబ్బో కుమార్ గారు ఏజెంట్ అని చెప్పుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత కూడా మేము రిటైర్ అయ్యాక కూడా. కాబట్టి అద్భుతమైన ఏజెంట్లని కార్పొరేషన్కి అందించడంలో కుమార్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. అంతేకాకుండా మామూలు వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే చాలా చక్కటి ఫ్యామిలీ అండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే కుమార్ గారు వాళ్ళ ఆవిడ రిసీవ్ చేసుకోవడం వేరు. వాళ్ళ అమ్మగారు కూడా
చక్కగా అన్ని విషయాలు మాట్లాడి చాలా గౌరవంగా చూసేవారు వాళ్ళ ఇంటికి వెళ్తే. అలాగే మేడం గారు కూడా చాలా వాళ్ళ ఇంట్లో రిసీవ్మెంట్ విషయంలో అస్సలు చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరికీ ఏజెంట్లకు కూడా తెలుస్తుంది. గౌరవం విషయంలో ఎప్పుడు వాడు ఏమాత్రం తగ్గడు. అంతా వచ్చిన వాళ్ళని అంత రెస్పెక్ట్గా చూడడం అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. అందుకే వాళ్ళ పిల్లలిద్దరూ కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్స్లో చదివారు, మంచి బాగా సెటిల్ అయ్యారు. ఇవాళ చాలా ఇంకా నెక్స్ట్ ఉన్న బాధ్యతలు కూడా తొందరగా వాడు నిర్వర్తించేస్తాడని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అంతేకాకుండా వాళ్ళ ఏజెంట్లు కూడా మరింత అభివృద్ధి చెందాలి, వాడు కూడా రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా అన్న రిటైర్ అయిపోవడం నాకు చాలా బాధగా ఉంది. అంటే మా అసోసియేషను అంత బలంగా పెనవేసుకుని 26 సంవత్సరాలు నడిచింది. మా అసోసియేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనోహర్ అని ఒక ఏబిఎంగా ఉండేవారు 1999లో. ఆయన ఫోన్ చేసి అశోక్ నువ్వు జేకే గార్డెన్స్కి వచ్చేయ్ అన్నాడు. దేనికన్నా డిన్నర్ ఉందని చెప్పారు. సరే అని వెళ్ళా. అప్పుడు సీతయ్య గారు అని ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన అశోక్ నీకు ఏది కావాలంటే ఆర్డర్ ఇచ్చి కుమ్మేరా అన్నాడు. ఈ లోపల ఆర్డర్ అయిపోయింది. ఎవరు ఆర్డర్ ఇచ్చారంటే కుమార్ గారు ఇచ్చారు నాన్ వెజ్ ఐటమ్స్ నా గురించి. మీకు అర్థమైందా? ఈజ్ ఏ టీ టోటలర్ అంటే మందు తాగడు, సిగరెట్ తాగడు, నాన్ వెజ్ తినడు, ఏమి తినడు, కానీ సర్వము తెలుసు. నా గుర్తు నేను తినే బిర్యానీ, నేను తినే కబాబులు అన్నీ ఈయన ఆర్డర్ ఇచ్చాడు నాకు. అప్పుడు స్టార్ట్ అయింది మా అసోసియేషన్. ఎంత పెనవేసుకుని వెళ్ళిపోయిందంటే ఆయన సంబంధించిన ప్రతి విషయాన్ని నాతోటి చర్చించేవాడు. నేను చిన్నోని కదా, నాతో ఎందుకు చర్చిస్తున్నాడు, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఆ సర్క్యులర్ ఏంటి, లేకపోతే ఇదేంటి నేను ఒక డివిజన్ నాయకుడిగా ఎదగడానికి కూడా అన్న ఇచ్చిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. అంటే డెవలప్మెంట్ ఆఫీసర్ యొక్క ప్రవృత్తే అంతా. ఒక ఫీల్డ్లోకి వెళ్ళి ఆర్థికంగా సామాజికరంగా బలంగా లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇటువంటి అద్భుతమైన సంస్థలో ఒక ఉపాధి కల్పించి, ఒక ఉద్యోగం కల్పించి వాళ్ళని ఉన్నతమైన వ్యక్తులకి తీర్చే అద్భుతమైన అవకాశం ఆ దేవదేవుడు మాకు ఇచ్చాడు. దాన్ని మేము సాకారం చేసి ఈ రోజుని ఏ విధమైన మచ్చ లేకుండా, రిమార్క్ లేకుండా రిటైర్ అవుతున్నామంటే, ఇంతమంది టీంని ఇలాగా ఎదర నిలబెట్టుకుని రిటైర్ అవుతున్నాం. అంతకంటే మహద్భాగ్యం ఏముంటుందండి? అద్భుతమైన ఈ అవకాశం ఇంతకంటే మనకి ఏముంటుంది చెప్పండి. అలాగే అప్పుడు మొదలైన అసోసియేషను ఫస్ట్ నాకు ఒక మ్యారీగోల్డ్, అప్పుడు మ్యారీ లేదనుకుంటా, అదేదో చక్ర బిస్కెట్లు ఇచ్చేవాడు నాకు. చక్ర బిస్కెట్స్తో స్టార్ట్ అయింది. తర్వాత చిక్కీలు, తర్వాత పీనట్స్, ఏమండి ఇన్ని బిస్కెట్లు తెచ్చేవాడు. ఎప్పుడు బిస్కెట్ లేదా జీడిపప్పు కదా. ఒక విచిత్రం ఏంటంటే అండి, ఇంతమంది సీనియర్స్, అప్పాజీ గారు కానీ, కాళీ గారు కానీ, సీతయ్య గారు కానీ, ఇంతమంది సీనియర్స్, వాళ్ళకి నాకు చాలా డిఫరెన్స్ ఉన్నా వీళ్ళందరితోటికి జోక్స్ క్రాక్ చేసి అద్భుతమైన అవకాశం ఈ రూరల్ బ్రాంచ్లో ఉన్న డెవలప్మెంట్ నాకు కల్పించారు. ఎవరైనా సరే, ఆచారాన్నైనా సరే జోక్ వేయగలను, అప్పాజీ గారిని వేయగలను, కాళీ గారిని వేయగలను. అందరికంటే ఎక్కువ బాగా వేయగలిగే వ్యక్తి సివిఆర్ కుమార్. ఎన్ని జోకులు వేసినా అంతే నవ్వుతూ తీసుకునే వ్యక్తి, అంతే పాజిటివ్గా వ్యక్తి. యాక్చువల్గా పోలీసు వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే వినట్టు ఉంటారండి, చెవి వినరు. ఎందుకంటే వాడు ఏం చెప్తున్నాడో ఒక్క స్ట్రెచ్లో తెలుసుకోవాలని వాళ్ళకి తాపత్రయం ఉండదు. పదే అలా మాట్లాడేటప్పుడు మనం ఏమైనా తప్పుదొరులు చేస్తామో లేకపోతే తప్పులు మాట్లాడతామేమో అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారు. అలాగే మా సివిఆర్ కుమార్ ఇందాడు ఆయన చెప్పినట్టు చాలా గుణగుణ అంటూ ఉంటాడు. అంటే ఆయన దృష్టి ఏంటంటే మేము అంతా కాన్సన్ట్రేటెడ్గా ఆయన చెప్తుందని వినాలని, అటెన్షన్ పే చేయాలని ఆయన ఉద్దేశం. అది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మ్యాజిక్లు, జిమ్మిక్కులు, బాధలు, సెటైర్సు. అన్నా ఇంకొక జోక్ కూడా వేస్తుంది, అన్న సఫారీ అన్న ఏ సెక్యూరిటీకి వెళ్ళొచ్చావునా నువ్వు, ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చావు, మరి ఏటీఎంకా లేకపోతే బ్యాంక్కి వెళ్ళొచ్చావు అంటే ఇంత జోకులు క్రాక్ చేసిన అంతే జోవియల్గా నవ్వుతూ వెళ్ళిపోయాడు అన్న. వెళ్ళిపోయి ఒక బిస్కెట్ ప్యాకెట్ పంపుతాడు, లేకపోతే ఒక అన్నా ఇంత లైవ్లీగా ఉండే వాతావరణం రేపు నుంచి నిన్న సాయంత్రం నుంచే
ఒక ఉద్వేగ పరిస్థితులు, అర్రే కుమారన్ లేడు రేపు నుంచి ఎవరితో మాట్లాడాలి, ఎవరిని బిస్కెట్లు అడగాలి, ఎవరిని పీనెట్లు అడగాలి అంటే అలా కాదండి. అంత బంధం పెనవేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి రిటైర్ అయిపోవడం చాలా బాధగానే ఉంది. అయినా ఇది తప్పదు కాబట్టి ఆయన భవిష్యత్ అంతా కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తులతూగుతూ ఆయన కోరుకున్నందుక ఏ ఒక్కరు వాళ్ళ ఇద్దరు అమ్మాయిలే చూసేసుకుంటారు ఆయన్ని ఏమండి. అందరికంటే అబ్బవాళ్ళు మా వదిన గారికి చూసుకుంటారు. సో ఆయన సాగిపోవాలని మనసావాచా కర్మణ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వచ్చిపోయినా, థ్యాంక్ యూ. పర్లేదు. ఇట్స్ లైక్ ఓపెన్ బుక్, ఎవరు ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవచ్చు. బట్ నేనేంటంటే సార్ ఏం ప్రూవ్ చేశారంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. అంటే సార్ రీసెంట్గానే హార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకున్నారు, అందరికీ స్వీట్ ఇచ్చారు. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్, మనం ఏ వయసులో ఏమైనా చేయొచ్చు అనేది సార్ నుంచి చాలా నేర్చుకున్నాను. సార్ ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ఎవరిని మిస్ చేయరు, నోట్ చేసుకుని నెక్స్ట్ డే కూడా ఇస్తారు. సార్ సమ్ ఏదో ఫారెన్ ట్రిప్ వెళ్ళి చాక్లెట్స్ ఏవో తీసుకొచ్చి అందరికీ ఇచ్చారు. నేను ఆ రోజు రాలే, గుర్తుపెట్టుకుని తర్వాత రోజు నాకు ఇచ్చారు. సో అది సార్ నుంచి అంటే ప్రతి ఒక్కరిని ఇగ్నోర్ చేయకుండా అందరికీ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇస్తారు. సో ఇంకా ప్రొఫెషనల్ ఫ్రంట్లో సార్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. బట్ ఇవి పర్టికులర్గా నేను నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్. వేదికను అలంకరించినటువంటి బ్రాంచ్ మేనేజర్ గారికి మరియు ఏబిఎం గారికి ఇంకా పెద్దలందరికీ కూడా, డెవలప్మెంట్ ఆఫీసర్లందరికీ కూడా, మరి మేడం గారి ఫ్యామిలీ అందరికీ నా నమస్కారాలండి. నా పేరు గంగరాజు, మా మిస్సెస్ ఏజెంట్ అండి పులపాకుల రాజీ. మరి సార్ ఆధ్వర్యంలో మరి నేను 2016 నవంబర్ 30న రిక్రూట్ అయ్యాను. సుభాకర్ గారి ఏజెంట్గా రిక్రూట్ అయ్యాను. తర్వాత మరి సార్కి అలాట్ చేయబడిన తర్వాత మరి నేను చాలా చక్కగా బిజినెస్ చేస్తూ, యాక్చువల్గా నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తూనే మరి సార్ ఆధ్వర్యంలో సార్ సలహాల ద్వారా మరి ఆయన ప్రోత్సాహంతో సుమారుగా 3 సంవత్సరాలు సెంచురియన్గా, అదేవిధంగా మరి ఒక ఎండిఆర్టీగా, అదేవిధంగా ఆనందాల కూడా సెంచురియన్గా చేయడానికి సార్ నాకు చాలా సహకారం అందించారండి. సారు మరి ఇంకా కొంతకాలం పనిచేస్తే బాగుంటుందని మాకు అనిపించింది. కానీ ఇంకా మా సర్వీస్ అంతా కూడా మరి ఎవరి ఆధ్వర్యంలో చేస్తామో మరి భగవంతుడే నిర్ణయించాలి. మరి సారు తన యొక్క మిగిలిన జీవితం అంతా కూడా మంచి ఆయురారోగ్యాలతో సారు, మేడం గారు, ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉండాలని ఏజెంట్స్ అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. హ్యాపీ రిటైర్మెంట్. చాలా మంది చాలా మాటలు మాట్లాడేశారు. నేను అది ఎక్కువేం చెప్పను, చాలా తక్కువ చెప్తాను. మీరు చెప్పలేని చెప్తాను. అంటే ఏంటంటే 60 years వాళ్ళు సార్లాగైతే కంపల్సరీ ఉండరంటే అంత మెయింటెనెన్స్, అంత గ్లామర్, సెన్స్, వాకింగ్ స్టైల్ అంటే ఏంటంటే సార్ అంత బాగున్నారంటే మేడం అంత తయారు చెప్తున్నారు. మేడంతో పాటు పిల్లలు కూడా ఆయనకి షర్ట్స్ కొనివ్వడం అంటే సార్ అలా వాళ్ళని మోటివేట్ చేశారు. ఎల్ఐసి అంతని మ్యాక్సిమం 2 కూతురులే ఉంటారు మ్యాక్సిమం. అందులో సార్ లిస్టు, నేను లిస్టు, అశోక్ గారి లిస్టు, అబ్రహం గారి లిస్టు, అంటే ఏంటంటే మేము కూడా ఫ్యూచర్ పిల్లల్లాగా అమ్మాయిలకి ఒక స్టాండ్ ఇవ్వాలి. ఏదో క్యాజువల్గా వచ్చామా పెళ్లి చేసాము అలా కాకుండా మంచిగా ఒక లీడ్ తీసుకుని మంచిగా పెంచాలి, వాళ్ళు సెటిల్ చేయాలి. అలా సార్ని చూసి నేర్చుకోవచ్చు. అంటే సార్ మీద మేము కూడా చాలా మాటలు మాట్లాడేసిన పాపం ఫీల్ అవినట్టున్నారు కానీ పర్వాలేదు, కామ్గానే తీసుకుంటారు, ప్రాబ్లం లేదు. ఇంకా మేము మరి సార్ని మేబీ మిస్ అవ్వద్దు. ఇంకో పాయింట్ వీళ్ళు చెప్పలేదు అంటే ప్రతి Jan 1కి మేము ఎక్కడికంటే విష్ చేసేసిన తర్వాత రెస్టారెంట్కి తీసుకెళ్తాం. అందరు కూడా
నాకు 10 రూపాయలు ఇవ్వని అందరు డివోర్స్ సార్ దగ్గర 10 రూపాయలు తీసుకుంటారు. అంటే సార్ అది చెప్పడానికి లక్ అంటే స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ కూడా మంచిగా సార్ చెయ్యదు లక్ అన్నట్టు అందరు ఫీల్ దసరం రోజు కూడా మేబీ సార్తోనే మేబీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. మరి సార్ ఇప్పుడు మీరు కొత్త వాళ్ళని ఎత్తుక్కోవాలి కష్టం. అంటే సార్ గురించి ఇంకా అందరు ఎక్కువ చెప్పేసారండి. నేను చూసింది అది అంటే మంచిగా ప్రొఫెషనల్గా ఎప్పుడు మంచిగా స్టైల్గా ఉంటారు. నేను ఎల్ఐసి వాళ్ళకి చెందినవాడిని కాదు, కానీ మా బావగారు వల్ల సార్ నాకు పరిచయం అండి. మా బావగారు వన్ ఆఫ్ ది ఏజెంట్ అనుకుంటా. నాకు అసలు ఎల్ఐసి గురించి కంప్లీట్గా అసలు తెలియదు. మా ఇంట్లో ఏజెంట్ని పెట్టుకుని కూడా నేను ఎప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. కాకపోతే ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు సార్ని పదే కలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి లెక్చరర్గా పనిచేస్తానండి. చాలాసార్లు సార్ టేబుల్ చూసినప్పుడు ఫంక్షనాలిటీ అంటే ఏంటో అర్థమైంది. అంటే ఒక టేబుల్ని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చా అని కొన్నిసార్లు ఆయన సార్కి తెలియకుండా ఫోటోలు తీసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయనతో మాట్లాడినప్పుడు టోనీ బూజన్ అని ఆయన ఒక బుక్ రాశాడండి, 6 థింకింగ్ హ్యాట్స్ అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఉన్న వ్యక్తులు విడివిడిగా చూస్తాను. అంటే లాటరల్గా థింక్ చేసేవాళ్ళు, క్రియేటివ్గా థింక్ చేసేవాళ్ళు, వెర్టికల్గా థింక్ చేసేవాళ్ళు, లాజికల్గా థింక్ చేసేవాళ్ళు, క్రిటికల్గా థింక్ చేసేవాళ్ళు, ఇలా సెపరేట్గా చూస్తామండి. ఒక బుక్ లాగా కుమార్ గారిని చూస్తాను. సో లైక్ ఇట్స్ అ బిగ్ థింగ్ ఇన్ మై లైఫ్ టు సీ a lively example for all the people who are combined as one book. ఆయన్ని బైబిల్ అనొచ్చాను. అంటే మెనీ థింగ్స్కి అంటే టైం సెన్స్ కానీ లేకపోతే మాట్లాడే విధానానికి కానీ చాలామంది ఆయన స్లోగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. సో అది చాలా తెలివైన పని అండి. మీరు ఫాస్ట్గా మాట్లాడినప్పుడు తప్పులు దొరుకుతాయి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేస్తానండి సార్ని. ఎందుకంటే ఆయన కూడా అయ్యా అని గ్యాప్ తీసుకునేవారండి. అంటే ఆ గ్యాప్ ఉద్దేశం నెక్స్ట్ వర్డ్ ఏం మాట్లాడాలో క్లారిటీ కావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా సరే దే స్పీక్ ఇన్ గ్యాప్స్. అది అర్థం కాని వాళ్ళు ఏదో టైం తీసుకుంటున్నారు అలా అనుకుంటారు. కానీ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళ దగ్గర సో మచ్ నాలెడ్జ్, అంటే ఎంత మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అది ప్రతిదీ కూడా వర్డ్ చెక్ చేసుకుంటూ మాట్లాడతారు. అందుకే సార్తో నేను ఫోన్లో 1 అవర్ మాట్లాడినా కూడా నేను ఫోన్ ఆడియో ఆన్ చేసుకుని వింటూ ఉంటానండి. చెవి దగ్గర పెట్టుకుంటే క్లియర్గా ఉంటుందా ఉండదని చెప్పి ఆడియో ఆన్ చేసుకుని ఆయన ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు ఈ టైంలో అని ఊహిస్తూ ఉంటాను. సో దట్ మేక్స్ మీ అండర్స్టాండ్ మెనీ థింగ్స్. సో లైక్ మీరందరూ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో తెలియదు, కానీ నేను దూరంగా ఉంటూనే చాలా లైవ్లీ ఎక్స్పీరియన్స్ చేశాను. వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేడం ఇచ్చే టీనో లేకపోతే ఏదో అయిన తర్వాత ఖచ్చితంగా సార్ రూమ్లో కనీసం 10 minutes అన్న కూర్చుంటాను. అంటే ఏదో ఒకటి మాట్లాడతారు కదా, ఆ మాటలో మనకి ఏదైనా ఉపయోగపడుతుంది కదా అని. సో ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ హియర్ ఆర్ హూ ఆర్ నాట్ హియర్, దే హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ దట్ వీ మైట్ బీ మిస్సింగ్ సమ్ వన్ హూ ఈస్ వెరీ గ్రేట్ విత్ అస్ ఫర్ సో మెనీ డేస్. సో that you feel it once he is leaving from the office. Thank you all. మా ఆహ్వానాన్ని మన్నించి మా డెవలప్మెంట్ ఆఫీసర్ గారు అయిన సివిఆర్ కుమార్ గారు ఫంక్షన్కి ఇలాగ మీరందరూ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరొక విషయం ఏంటంటే ఇది మేనేజ్మెంట్ వారు ఏర్పాటు చేసిన ఫంక్షన్. ఇది మేము యూనిట్ పరంగా మా సివిఆర్ కుమార్ గారి ఏజెంట్లు మాత్రమే ఈ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసాం. అది 5వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి ఈ పక్కనే మారంపూడి దగ్గరే జోరా హోటల్లో ఏర్పాటు చేసాం. అప్పుడు కూడా అందరికీ ఆహ్వానం చెప్పాం. మేము పర్సనల్గా ఫోన్ చేసి వాట్సాప్లో కూడా పెట్టాం. మీరందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఫ్యామిలీతో రమ్మని మేము ఆహ్వానించాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, కంపల్సరీగా అందరూ రండి. తర్వాత ఏంటంటే ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడే నేను జాయిన్ అయ్యాను. నాది ఫస్ట్ కోడ్ లాంటిది ఎంత ఇంచుమించు 37 సంవత్సరాలు పూర్తయింది. 88లో జాయిన్ అయ్యాను నేను. అప్పటి నుంచి కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆయనకి కోఆపరేటివ్గా నేను ఉండడం, నాకు కోఆపరేటివ్గా ఆయన ఉండడం,
ఈ పిల్లలు చెప్పినట్టుగా మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇంటికి వెళ్ళి ఆడుకున్నట్టుగా ఉండేవాళ్ళం. వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి. అయితే అన్నీ మంచి మెమరీసే ఉన్నాయి. అవి ఇక మీదట కూడా ఆయన సంతోషంగా ఫ్యామిలీతో ఉంటారని, ఆరోగ్యాలతో ఉంటారని మేము కోరుకుంటూ, మరి ముఖ్యంగా మీరందరూ మన్నించి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం.